తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. జూలై 21వ తారీఖున గురు పౌర్ణమి. ఈ సందర్భంగా అసలు ఆలయాలైతే ఎంత కిటకిటలాడతాయో భక్తులతో మనందరికీ తెలిసిందేనండి. చాలా ప్రత్యేకమైన రోజు అని కూడా చెప్తారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమి అంటారు, గురు పౌర్ణమి అంటారు. అయితే ఈ పౌర్ణమి విశిష్టత చాలా మంది గురు దేవాలయాలకి వెళ్ళటం అనేది. అయితే గురువులు అనగానే ప్రధానంగా మనకు గుర్తొచ్చేది ఆ దత్తాత్రేయ స్వామి వారి. మరి దత్తాత్రేయ పీఠంలో అయితే చాలా ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి. ప్రస్తుతం మనం నిజాంపేటలో ఉన్నటువంటి శ్రీపాద శ్రీవల్లభుని దత్త పీఠం దగ్గర ఉన్నామండి. దత్త ఉపాసకురాలు లతా దత్త గారు ఇక్కడ విశేషమైన పూజా కార్యక్రమాలు జరిపిస్తున్నారు ఆ రోజున ప్రత్యేకంగా. మరి ఆ పూజా కార్యక్రమాలు ఏమిటి, అలాగే గురు పౌర్ణమి విశిష్టత కూడా తెలుసుకుందాం. దత్త గారు నమస్కారం అండి. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త. ఎంత బాగున్నారో, మొత్తానికి రప్పించుకున్నారు అంతే. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, కానీ ఇలా మీరు ఫొటోస్ లో చూపించినప్పుడు, వీడియోస్ లో చూపించినప్పుడు మేడం నాకు బుజ్జిగా ఉంటారేమో అనుకున్నాను. ఇక్కడికి వచ్చి చూస్తే ఇంత పెద్ద రూపమా అని అనిపిస్తుంది అనమాట. చాలా అంటే నిండుగా కనిపిస్తున్నారు. చాలా ఒక మనిషి వచ్చి కూర్చున్నట్టు, ఒక యోగి, ఒక పెద్ద యోగి ఇక్కడ వచ్చి కూర్చున్నట్టు ఉంటుందన్నమాట. అసలు స్వామి గురించి అసలు ఇంత పెద్దదని మేము అనుకోలేదు. మేము ఇచ్చింది వేరే మెజర్మెంట్. అవునా? ఆయన ఇంతలా తయారై వచ్చి కూర్చున్నారు అంటే అది ఆయన అనుకున్నారు, నేను ఇలాగే వచ్చి కూర్చుంటా, నేను ఆజానుభావులాగే ఉంటాను. నిర్ణయించుకున్నారు అంతే. ఆయన నిర్ణయించుకున్నారు. గురు పౌర్ణమి చాలా విశేషమైన రోజు. ప్రత్యేకించి విశిష్టత తెలుసుకుందాం ముందుగా. ఆ రోజున ఏంటి ప్రత్యేకత అనేది, ఆ తర్వాత ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు కూడా వివరించండి. తప్పకుండా గీతాంజలి. గురు పౌర్ణమి అని అంటే గురువుల్ని స్మరించుకునే రోజు. ఎవరైతే వాళ్ళ గురువులు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆ రోజు పూజించవలసిన రోజు, వెళ్ళి గురువుల్ని కలుసుకోవాల్సిన రోజు గురు పౌర్ణమి అంటే. అంటే గురువుకి విశేషంగా వెళ్ళి గ్రాటిట్యూడ్ చూపించుకోవాల్సిన రోజుని గురు పౌర్ణమిగా చెప్తారు. మనకి వేదాలని అందించినటువంటి వేదవ్యాసుడి జన్మదినము వ్యాస పౌర్ణిమ అని కూడా చెప్పుకుంటాము. అలాగే అదే రోజు ఈశ్వరుడు భూలోకానికి వచ్చి ఆదియోగిగా మారి సప్తఋషులకి కూడా జ్ఞానాన్ని ప్రసాదించిన రోజుగా కూడా చెప్పబడుతున్నాయి. మన పురాణాల్లో అంత విశేషంగా చెప్తుందన్నమాట. గురు పరంపర అప్పటి నుంచి కూడా కొనసాగుతూనే ఉంది. తర్వాత ఆదిశంకరాచార్యుల వారు గురు పరంపరని మొదలు పెట్టారు. అలా ఇప్పుడు మనం చూస్తున్న పెద్ద పెద్ద పీఠాలు సైతము, శృంగేరి పీఠం, ఇవన్నీ కూడా గురు పరంపర అనుసంధానంగానే జరుగుతూ ఉన్నాయి. ఇక ఆ రోజు గురు క్షేత్రాలకు గాని, గురు దేవాలయాలకు గాని, ఇలా గురువులు ఎక్కడైతే ఉంటారో అక్కడికి వెళ్తూ ఉంటారు. ఇక శ్రీపాద శ్రీవల్లభుడు గురించి చెప్పాలి అని అంటే ఈయన దత్తాత్రేయ స్వామి వారి మొదటి అవతారము. చాలా మందికి ఇదే సందేహం అండి. దత్తాత్రేయ స్వామి అయిన శ్రీపాదుడు శ్రీవల్లభుడు అంటే ఎవరు, ఒక క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది. అంటే ఎలా చెప్తారు ఆయనే అని చెప్పి రుజువేంటని ఇలా అడిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇచ్చే సమాధానం ఏంటి? ఇక్కడ ఉన్న స్వామి రూపం ఏంటండి అసలు? శ్రీపాద శ్రీవల్లభుడు దత్తాత్రేయ స్వామి వారి మొదటి అవతారము. మన ఆంధ్ర రాష్ట్రం పిఠాపురంలో జన్మించారు. సాక్షాత్తు విష్ణుమూర్తే, అంటే విష్ణుమూర్తే శ్రీపాద శ్రీవల్లభుని అవతారంగా జన్మించారు. అంటే దత్తాత్రేయ స్వామి అప్పలరాజు శర్మ అంటే సుమతి మాత అమావాస్య రోజు భిక్షకంతా సిద్ధం చేసుకున్నప్పుడు దత్తాత్రేయ స్వామి యతీశ్వరుడు రూపంలో వెళ్ళి భిక్ష అడుగుతారు. అప్పుడు ఆ భిక్షకి సంతృష్టి చెంది ఇచ్చిన కోరిక, నేను మీ ఇంట జన్మిస్తానని. అలా పిఠాపురంలో జన్మించిన మొదటి అవతారం దత్తాత్రేయ స్వామి వారి మొదటి అవతారము మన పిఠాపురంలో జన్మించారు, ఆంధ్ర రాష్ట్రంలో. అప్పలరాజు శర్మ, సౌభాగ్యవతి, సుమతి తల్లిదండ్రుల పేర్లు. అలాగే వాళ్ళ తాతగారి పేరు బాపనార్యులు గారు. అక్కడ జన్మించారు స్వామి. మానవుల యొక్క కర్మలను తొలగించడానికి, మానవుల్ని సరైన మార్గంలో పెట్టడానికి దత్తాత్రేయ స్వామి వారి మొదటి అవతారం. చాలా శక్తివంతమైన అవతారము. శ్రీపాద వల్లభుడు ఎంత నిర్మల స్వభావి అని అంటే ప్రతి ఒక్కరిని అమ్మ, అక్క అని సంబోధించేవారు. అతని గురించి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. సాక్షాత్తు భగవంతుళ్ళు సైతం శ్రీపాద వల్లభుడిని కలవటానికి భూలోకానికి వచ్చేవారు విమానాల్లో. అలాగా శ్రీపాదుని కలవటానికి దేవతలందరూ కూడా సమావేశమయ్యేవారు. స్వామి జన్మించినప్పుడు దేవతలందరూ కూడా పిఠాపురం భూలోకానికి వచ్చి ఒక ఆకాశవాణి కూడా వినపడింది అప్పుడు. అంటే స్వామి జన్మిస్తున్నారు, అందరినీ గత్తెలుపులు ఖాళీ చేయని. దేవతలు వచ్చి వాళ్ళ ఆశీర్వచనం అందజేశారు. అలా అంతటి గొప్ప విశిష్టత శ్రీపాదుల వారికి ఉంది. ఆయన స్మరణ మాత్రేన పాపాలన్నీ కూడా, కోటి జన్మాల పాపాలు కూడా తొలుగుతాయి.
అంతటి విశేషమైన అవతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి గురించి వివరించటానికి నా మాటలు సరిపోవు. అంత అందమైన రూపము, చాలా బాగున్నారు. దిష్టి తగులుతుందేమో స్వామికి అన్నట్టుగా అనిపిస్తుంది. అలా కూర్చుని ఉన్నారు, వింటున్నారేమో మన మాటలన్న భావన అయితే అన్ని వింటున్నట్టు అనిపిస్తారు. చాలా మందికి ఈయన శ్వాస పీలుస్తున్నట్టు అనిపిస్తుంది, భుజాలు ఇలా అన్నట్టు అనిపిస్తుంది. అంతగా ఈయన నిదర్శనాలు చూపిస్తారు. ఇక స్వామి ఏంటంటే పిఠాపురంలో తర్వాత ఇంతటి విగ్రహం ఎక్కడా కూడా లేదు. మన భారతదేశంలో కూడా ఇంతటి విగ్రహము, శ్రీపాదుల వారి లాంటి విగ్రహం, ఇంతటి విగ్రహం ఎక్కడ కూడా అంటే ప్రపంచంలోనే లేదు. శ్రీపాదుల వారు పుట్టిందే ఆంధ్ర రాష్ట్రం కాబట్టి ఇప్పుడిప్పుడే స్వామి గురించి తెలుస్తుంది కాబట్టి ఇంతటి విగ్రహము ఎక్కడా కూడా లేదనమాట. మొత్తం మీద స్వామి ఇక్కడే ఉన్నట్టుగా అనిపిస్తుంది. గురు పౌర్ణమి చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది. చాలా. ఆ రోజున ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తున్నారండి? ఉదయాన్నే దత్తాత్రేయ స్వామి అభిషేకం, అంటే శ్రీపాదులు కూడా ఇద్దరు ఒకటే కాబట్టి స్వామివారికి అభిషేక కార్యక్రమాలతో మొదలుపెట్టి తర్వాత గురు పాదుక పూజ, అంటే గురు పాదుకలే ముఖ్యం అన్నమాట. అందరూ కూడా గురు పాదుకల్ని ఎలా పూజించాలి, వాటిని ఎలా చేయాలని గురుపాదుక స్తోత్రంతో గురుపాదుక పూజ చేయటం జరుగుతుంది. ఓ పక్కన చండీ హోమం, దత్తాత్రేయ హోమం కూడా జరుగుతూ ఉంటుంది. అవి కాకుండా 1,00,000 తులసితో అర్చన, ఒక విష్ణుమూర్తిది 1000 నామాలతో పాటు అర్చన జరిపిస్తాము. తర్వాత మధ్యాహ్నం మహా అన్నదానం ఉంటుంది. సాయంత్రం మళ్ళీ పుష్పాభిషేకం, స్వామికి పల్లకి ఉత్సవము. 1 గంట సేపు ఆపకుండా స్వామివారి స్మరణ, నామస్మరణ, దత్త నామస్మరణ అంటారు కదా, దిగంబర స్తోత్రము, ఆ నామస్మరణ చేస్తాము. అలాగే సిద్ధమంగళ స్తోత్రం పారాయణం కూడా ఉంటుందన్నమాట. విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా గురు పౌర్ణమి రోజు నిర్వహిస్తాం. ఎలా మేడం అంటే రావచ్చా ఎవరైనా ఆ రోజున? ఎవరైనా వచ్చి స్వామిని దర్శించుకోవచ్చు. ఎందుకు అని అంటే స్పర్శ మాత్రేన కర్మ నశ్యతి అంటారు. ఎవరు గురువులకు కానీ సత్పురుషులకు కానీ అవధూతలు కానీ వాళ్ళ స్పర్శ తగిలితే చాలు పాపాలు తొలగుతాయి అంటారు. ఇక ఆ రోజు ఎవ్వరు వచ్చి నమస్కారం చేసుకున్నా స్వామి అనుగ్రహం పొందుతారు. అజ్ఞాన అంధకారాలు అనంటే అప్పటి వరకు మీ జీవితంలో ఉండే చీకటి తొలగుతుంది. ఇక సరైన మార్గాన్ని ఆ సంవత్సరం అంతా కూడా స్వామి చూపిస్తూ ఉంటారన్నమాట. అంతటి విశేషం గురు పౌర్ణమికి ఉంది. సంవత్సరానికి ఒకసారి వచ్చేది గురు పౌర్ణమి. చాలా పవిత్రమైన రోజు గురు పౌర్ణమి. అయితే ఆ రోజున మీరు అన్నారు హోమాలని, హోమాలకి ఎలా అండి? ముందుగా ఏమన్నా నమోదు చేయించుకోవాలా ఎలా? ముందుగానే నమోదు చేయించుకోవాలి. చండీ హోమము, దత్తాత్రేయ హోమం కూడా. ఎందుకంటే మరి చాలా మంది వచ్చినా కూడా మనం అకామిడేట్ చేయలేం కాబట్టి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వటం జరుగుతుంది. కాల్ చేస్తే సరిపోతుంది. మనకి స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది. టైమింగ్ అవన్నీ ఎలా ఉంటాయి? ఉదయాన్నే హోమంలో కూర్చునే వాళ్ళు ఉదయాన్నే 9:30 వరకు ఇక్కడ ఉండాలి. తర్వాత హోమ కార్యక్రమాలు అన్ని కూడా మొదలవుతాయి. మధ్యాహ్నం అన్నదానం ఉంటుంది. తర్వాత వరకు పారాయణాలు, రాత్రి వరకు కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఉదయం నుంచి రాత్రి వరకు కూడా చక్కటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. హోమంలో కూర్చునే వాళ్ళు హోమంలో కూర్చుంటారు. సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేసేవాళ్ళు సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేస్తారు. అర్చన చేసే వాళ్ళు కొంతమంది అర్చన చేస్తూ ఉంటారు. అలా వివిధ రకాల కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. చాలా ప్రత్యేకం అనిపిస్తుంది. ఆ రోజు కోసం ఎదురు చూడాలి. అందులో ఈసారి ఆదివారం వచ్చింది, సెలవు దినం కాబట్టి ఇంకా జనము గురు దర్శనం కోసము పరితపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. గురు పరంపరలో, గురు సాంప్రదాయంలో ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మన భారతదేశంలో. ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఆ రోజున ప్రత్యేకంగా ఏమైనా దీక్షలాగా ఏమైనా తీసుకుంటారండి? లేకపోతే ఆ రోజున పారాయణం చదవటం ప్రారంభించడం కానీ అలా? గురు చరిత్ర పారాయణం గనక ఆ రోజు కూర్చొని మొదలు పెట్టిన ఆ రోజు ఎన్ని వీలైతే అంత, అంటే చాలా మంది ఆ రోజే పుస్తకం కంప్లీట్ చేయాలన్న సంకల్పం కూడా పెట్టుకుంటారు. అలా చేసుకున్నా కూడా విశేషమైన ఫలితం ఉంటుంది. మనం మిగతా అప్పుడు చేసిన దానికి, పౌర్ణమి రోజు చేసిన దానికి 1000 రెట్ల ఫలితం స్వామిస్తారు. ఒక మంత్రం కానీ, ఒక నామజపం కానీ, స్వామికి ఎటువంటి నామం మనం పలికినా కూడా 1000 రెట్ల ఫలితము పౌర్ణమి ఫలితం అంటారు దాన్ని. అందుకే అమ్మవారి లలిత సహస్రనామం కూడా ఆ రోజు పారాయణం చేస్తాం. అసలు ఒక్కసారి మనం లలితా సహస్రనామం పారాయణం చేస్తేనే ఒక చక్రం, శ్రీచక్రం మన చుట్టూ ఫామ్ అయినట్టు ఉంటుంది. 9 సార్లు చదివినప్పుడు ఆ ఓరా మనకు తెలుస్తుంది. చాలా. ఆ రోజున ఇవన్నీ కూడా ప్రారంభించవచ్చు ఇళ్లలో ఉండేవాళ్ళు. తప్పకుండా ఇళ్లలో ఉండే వాళ్ళందరూ ప్రారంభించుకోవచ్చు. మేము ఎక్కడికి రాలేము, ఇంట్లోనే ఉండి మేము ఏం చదువుకోవాలి అనుకున్న వాళ్ళకు కూడా
నేను మంత్రం చెప్తాను ఇప్పుడు. ఆ మంత్రం కూడా వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు ఇంట్లో. తప్పకుండా స్వామిని ఆరాధన చేసుకోవచ్చు. వాళ్ళ ఆ రోజు ఓం శ్రీ గురుదేవ దత్త అనే నామజపం చేసుకోవచ్చు. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః చేసుకోవచ్చు. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర, ఈ 3 నామాల్లో ఏదైనా ఒకటి పట్టుకొని 108 సార్లు లేదా రోజంతా కూడా చేసుకున్నా కూడా స్వామి విశేషమైన ఫలితం ఇస్తారు. దాంతో పాటు స్వామివారికి 9 దీపాలు వెలిగించుకుంటే మంచిది. కొద్దిగా బియ్య పిండి గోధుమ పిండి కలుపుకొని దీపంలా చేసుకొని పిండి దీపాలలా చేసుకొని అందులో ఆవినేతితో దీపాలు పెట్టుకుంటే స్వామివారికి పల్లెంలో పెట్టి 9 దీపాలు వెలిగించుకుంటే వాళ్ళ జీవితంలో కూడా అజ్ఞాన అంధకారాలు తొలగి స్వామి ఈ యొక్క వెలుగుని ప్రసాదిస్తారు. అలా దీపాలు. తర్వాత వచ్చేసి పసుపు రంగు నైవేద్యం ఏదైనా పులిహోర గాని అలాగే కేసరి గాని, ఎక్కువ ఎల్లో అంటే ఇష్టం. ఇక ఆ రోజు ఎవరైనా సమస్యలు ఉండేవారు మన శనగలు ఉంటాయి, ఎల్లో కలర్ శనగలు, కాబూలీ శనగలు అంటాం కదా, ఆ శనగలు నానవేసుకొని 108 శనగలు కూడా మాలలా గుచ్చి స్వామివారికి సమర్పించవచ్చు. లేదా వాళ్ళ ఇంట్లో దత్తాత్రేయుడు ఫోటో ఉన్నా కూడా వేసుకున్నా కూడా వాళ్ళ సమస్య ఏదో చెప్పుకొని స్వామి తప్పకుండా ఆ సమస్యని పరిష్కార దిశగా తీసుకెళ్తారు. తర్వాత తీసేసి గోవుకి తినిపించాలి. ఎక్కడైనా గోవు ఉంటుంది, గోవుకి తీసుకెళ్లి తినిపించాలి. చక్కటి పరిహారం అందరూ చేసుకునే పరిహారం ఇది. ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు. గురు పౌర్ణమి చాలా విశేషంగా ఉండబోతోంది. అయితే ఇక్కడ ప్రత్యేకించి పీఠంలో ఎవరైనా రావాలనుకున్నా కూడా రావచ్చు. అయితే ఆ రోజు ఎవరైనా ఇంచెత్తు దాన ధర్మం చేసినా కూడా చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. ఎటువంటి విధానం చేయొచ్చు అంటారు? ఇప్పుడు చాలా గుడిలో దేవాలయాల్లో అన్నదానాలు అవుతాయి. అలాగే ఇలాంటి పీఠాల్లో కూడా అన్నదానాలు అవుతూ ఉంటాయి. ఎక్కడైనా అన్నదానాలు అయినా కూడా వాళ్ళ ఊర్లో, చాలా మంది వేరే ఊర్లో కూడా ఉంటారు కదా, అక్కడ గురు దేవాలయాల్లో అన్నదానానికి పసుపు దానం చేయొచ్చు. అలాగే వాళ్ళు ఏదో ఒకటి వస్తువు పూజకి సంబంధించి అన్నదానానికి సంబంధించి కందిపప్పు దానం చేయొచ్చు, పెసరపప్పు దానం చేయొచ్చు, చింతపండు దానం చేయొచ్చు, ఎండుమిరపకాయలు దానం చేయొచ్చు, నూనె, నెయ్యి, పంచదార, బెల్లము వస్తు రూపంలో ఏదైనా కూడా దానం చేయొచ్చు. అలా కుదరదన్న వాళ్ళు ఎంతో కొంత అన్నదానానికి కూడా వాళ్ళు సమర్పించుకోవచ్చు. అంటే మన శక్తి కొలది, శక్తానుసారే ఏదైనా ఒకటి చిన్నది తీసుకెళ్లి ఇచ్చినా కూడా ఎంతో సంతృష్టి చెందుతారు స్వామి. చిన్న దానమైనా ఎంతో ఫలితం ఉంటుంది. మనస్ఫూర్తిగా మనం ఇస్తే అదే చాలు. కానీ చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది ఈసారి అయితే గురు పౌర్ణమి. చాలా చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. చాలా సంతోషం అండి, చాలా చక్కగా వివరించారు. నమస్కారం. నమస్తే. జై గురుదత్త. జై గురుదత్త. సో విన్నారు కదా, నిజాంపేటలో ఉన్నటువంటి శ్రీపాద శ్రీవల్లభుని దత్తపీఠం దగ్గర ప్రత్యేకమైన పూజలు జరగబోతున్నాయండి. అలాగే చండీ హోమం, దత్తాత్రేయ హోమం కూడా చేస్తూ ఉన్నారు. మేము కూడా హోమం నిర్వహించాలనుకుంటున్నాం, మేము అందులో పాల్పంచుకోవాలనుకుంటున్నాం మా కుటుంబ సభ్యులతో పాటు. ఎవరి పేరు మీదైనా మేము చేయించాలనుకుంటున్నాం అంటే కనుక మీకు స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తానండి, కాల్ చేయండి. కాల్ చేసి మీ నామగోత్రాలు ముందుగా నమోదు చేసుకుంటే వీలవుతుంది, ముందుగా తెలుస్తుంది ఎవరెవరు వస్తారు ఇలా హోమానికని. అలాగే మధ్యాహ్నం అన్నదానం ఉంటుంది, దాంతోపాటుగా రోజంతా కూడా పారాయణం ఉంటుంది. పీఠంలో మీరు గడపొచ్చు ఆ రోజున. ప్రత్యేకమైన రోజు ఆదివారం కూడా వచ్చింది కాబట్టి మీ అమూల్యమైన సమయాన్ని స్వామివారి సన్నిధిలో గడిపితే ఇంకాస్త ప్రశాంతంగా ఉండొచ్చు. ఇది వాళ్ళ వీడియో. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కు కాల్ చేయండి. నమస్కారం.